Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండెదవు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. యు ఆర్ లైక్ ఏ వాటర్ గార్డెన్, లైక్ ఏ స్ప్రింగ్ ఆఫ్ వాటర్. ది బుక్ ఆఫ్ ఐసయా చాప్టర్ 58 verses 11. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభుని యేసుక్రీస్తు వారు మనతో తెలియజేస్తున్న జీవపు మాట, నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండేదవు అని దేవుడి వాగ్దానమును మన జీవితాలలో నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. చూడండి ప్రియులారా, కష్టకాలమునందున అలాగే కరువు ఉన్న సమయంలో ఎవరు సహాయం చేయలేని స్థితిలో, దిక్కుతోచని పరిస్థితిలో ఎవరైతే ఉంటారో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు బలమును దయచేస్తాను, నీకు శక్తిని దయచేస్తాను, నీకు సహాయమును, నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, మనము యథార్థంగాను నీతిగా ప్రవర్తిస్తూ ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ దేవుని మీద ఆధారపడి ఆశ్రయించి నమ్మిన వారికి దేవుడు ఏ మేలు చేయకుండా మానడు. తప్పకుండా మేలులను జరిగిస్తాడు, ఆశీర్వాదమును నింపుతాడు. సాధారణంగా మనము ఒక తోట దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తోట దగ్గర నీరు లేకపోతే అది ఎండిపోతుంది, బలము లేక, శక్తి లేక నిర్జీవమై చనిపోతుంది ఆ చెట్టు. అలాంటి తోటగా, అలాంటి చెట్టుగా మనం ఉండకూడదని దేవుడు అంటున్నాడు. నీవు అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా నీకు బలమును, శక్తిని, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క నీరు కట్టే కృపను నీకు దేవుడు దయచేస్తానంటున్నాడు. ఎలాంటి మోడుబారిన జీవితాలను కూడా దేవుడు బాగు చేయగలడు, చిగురింప చేయగలడు. పచ్చని నీరు కట్టిన తోట వలె ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలె ఆరోగ్యంగాను ఆశీర్వాదంతోనూ నీవు ఉంటావని దేవుడు అంటున్నాడు. చూడండి, మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవునికి సాధ్యం కానిది ఏదియూ లేదు, దేవునికి సమస్తము సాధ్యమే అనే వాక్యమును మనము నమ్మి విశ్వసించినట్లయితే ప్రతి ఒక్కరి జీవితాలలోనూ నీటి ఊట వలె దేవుడు, నీరు కట్టిన తోట వలె దేవుడు దీవిస్తాడు. కనుక మనమందరమును దేవుని యందు విశ్వాసముతోనూ ప్రార్థించే వారముగా ఉందుముగాక. దేవుడు ఈ వాక్కును మనందరి జీవితాలలో నెరవేర్చును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో దేవా, ఈ వాక్కును మా జీవితాలలో నెరవేర్చండి ప్రభువా. ఎందరైతే ఎండిపోయిన తోట వలె ఉంటారా, లేక పచ్చని నీరు కట్టిన తోట వలె జీవించి కృప దయచేయండి ప్రభువా. నీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవపు ఊట ద్వారా మమ్ములను నింపండి, మాకు సహాయమును దయచేయండి. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండే కృప ప్రతి ఒక్కరికి మోడుబారిన జీవితాలలోనూ మీరు దయచేయండి ప్రభువా. మీరే సహాయము దయచేయండి. నీ యందు నమ్మిక ఉంచి ఉన్న ప్రతి బిడ్డను విడవకుండా ప్రభువా, నీవు నీ హస్తాల ద్వారా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.